కల్లోల సంద్రం తాగా. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎలిపండు. అండ్ తెరచాప మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందంటే నాకు పెద్దగా నచ్చలేదు. అసలు చెప్పుకోనికి ఏం లేదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ గారు కాదు అసలు ఎవరిను, మహేష్ బాబు గారిని ఎవరిని కూడా ఇంత ఎలివేట్ చేయరనుకుంటా హీరో క్యారెక్టర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరో ఎంట్రీ డెబ్యూట్ ఇచ్చినప్పుడు క్లాస్ మూవీస్తో పోవాలి. సరే మాస్ మూవీస్తో పోతే కొంచెం దానికి ఎమోషన్ అనేది కనెక్ట్ అయ్యాక అప్పుడు ఛత్రపతి మూవీ లెక్క, ప్రభాస్ గారి లెక్క అప్పుడు విరుచుకుపడి యాక్టింగ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎలా అంటే లేనిపోని ఎలివేషన్లో అర్థం లేని స్టోరీ, అవసరం లేని కనెక్షను, అర్థం పర్థం లేని ట్విస్ట్లు ఏమంత పెద్ద వర్కౌట్ అవ్వలే. మూవీ స్టోరీ అయితే అసలు స్టార్టే అవ్వదు. గంటన్నర సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడుకుంటూ ఉంటారు డైరెక్టరు, కెమెరామ్యాన్ అందరూ. అది మనకి చూపించుకుంటే స్క్రీన్ ప్లేలో చికాగా లేపుతూ ఉంటారు అనమాట ఫస్ట్ హాఫ్ అంతా. హీరో ఎవరిలో వేసారో అర్థం కాదు, వాళ్ళు ఎందుకు వలసి వచ్చారో అర్థం కాదు, అసలు విలన్ ఎవడో అర్థం కాదు. క్లైమాక్స్లో ఏదో ట్విస్ట్లు ఇవ్వాలని చెప్పేసి అతను ఇతను వాడు వీడు అని చెప్పేసి విలన్ని మార్చేస్తా ఉంటారు గ్యాప్లో. రాజీవ్ కనకాల గారిని పవర్ఫుల్ చూపించారు, మళ్ళీ లాస్ట్లో కామెడీ చేశారు. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. లవ్ స్టోరీ అయినా బాగుందంటే అది బాగాలేదు. ఇక విజువల్స్ అవి ఇవి అంటే జస్ట్ యావరేజ్ అనిపించినాయి. ఇక పర్ఫార్మెన్సెస్ అంటే ఓవర్ యాక్షన్ అనిపించింది. కొన్ని కొన్ని చోట్ల హీరో బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ సైడ్ క్యారెక్టర్స్, ఆర్టిస్టులు అందరు బాగానే చేశారు. రాజీవ్ కనకాల గారు బాగా చేశారు. ఇక పాజిటివ్స్ అంటే కొంచెం విజువల్స్, లొకేషన్ బాగుంది, కొన్ని పర్ఫార్మెన్స్ బాగున్నాయి. స్టోరీ పాయింట్ బాగున్నా కూడా చెడగొట్టిరు అనిపించింది. అండ్ సాంగ్స్ ఓకే ఓకే, బీజం బాగా కొట్టిరు అనిపించింది. ఇంకా ఎడిటింగ్ కూడా బాగానే చేశారు. ఇక నెగిటివ్స్ అంటే అసలు అర్థం పర్థలేని స్టోరీ, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎండ్ చేస్తారో తెలియదు. అండ్ ఓవర్ యాక్షన్ చాలా చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల లౌడ్ మ్యూజిక్ కనిపిస్తుంది మనకి. స్క్రీన్ ప్లే అయితే వరస్ట్గా ఉంటుంది. క్యారెక్టర్స్ ఆర్క్ అయితే అసలే అర్థం కాదు, ఏం చెప్తారు అని కూడా అర్థం కాదు. ఇంకా హీరోయిన్ ట్రాక్స్ ఉంటాయి రెండు, అవి అయితే అసలు దరిద్రంగా ఉంటాయి. మనకి అది పెద్దగా అసలు ఎక్కువ బోర్ కొట్టి పిచ్చ బోర్ అనిపిస్తాయి అనమాట. ఫస్ట్ హాఫ్ జరంత అంత అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ అయితే స్కిప్ చేసుకుంటూ పోయినాయి. అయితే అమ్మో, మామూలు రాడు సినిమా కాదు. తీసేది కొంచెం మంచి ఇస్తే బాగుండు అని అనిపించింది. కానీ ఏమో మరి ఎందుకు ఇలా తీస్తే అర్థం కావట్లేదు. ఇది సన్నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. అన్ని కొత్త మొహాలే కాబట్టి కోపం రాలే. కానీ ఇంకా తెలిసిన హీరోలు ఇలా చేస్తే ఇంకొంచెం ఎంత కోపం వచ్చేది అనమాట. మొత్తం ఓవర్ యాక్షనే. అసలు హీరో ఎంట్రీ సీన్ అయితే అసలు అసలు గలీజ్గా దరిద్రంగా ఉంటారు అనమాట. దాన్నే ఓటరా బాబు ఎంట్రీ సీన్ అందరూ అనిపించింది. అండ్ ఈ మధ్య అర్థం పర్థం లేని ఎమోషన్స్తో వాళ్ళని వీళ్ళని లేపేసి ఏదో సింపతి కొట్టేద్దాం అనుకుంటారు. కానీ ఏమో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత కూడా నాకు అంతేం అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ కనెక్ట్ అవ్వాలా, కనెక్ట్ అయింది కూడా ఏం లేదు. ఏమవ్వకుండానే ఏదేదో అటు ఇటు ఏదో చెప్తా ఉంటారు, అర్థం లేని ఎలివేషన్లు వేస్ట్ అనిపించింది. ఏదో బ్రూటల్గా చూపించాలని చెప్పి ఈ మధ్య రంగస్థలం, పుష్ప మూవీ వచ్చిన తర్వాత ఏదో చూపించాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సేమ్ అదే హెయిర్ అదే పెట్టి అంత పెద్ద ఏం వర్కౌట్ కాదు. కొంచెం కొత్త ట్రై చేస్తే బాగుంది అనిపించింది. ఇక ఫైనల్ బట్టి చెప్పాలంటే నాకైతే నచ్చలేదు భయ. మీకు టైం ఉంటే చూడండి, సన్ నెక్స్ట్లో ఉంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎలిపండు అండ్ హ్యాపీ సండే ఎవ్రీవన్.